ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 12వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి. ఇందులో 166 నుంచి 168 పేజీ వరకు ఏది మాకు అప్పులు ఇస్తుంది, ఏది మాకు బ్యాంకు, కష్టకాలంలో మేము అడవికి వెళ్తాం. అడవే మాకు అప్పులు ఇస్తుంది, అడవే మాకు బ్యాంకు, కష్టకాలంలో మేము అడవికి వెళ్తాం. ఏది మాకు అప్పులు ఇస్తుంది అంటే అడవే మాకు అప్పులు ఇస్తుంది, అడవే మాకు బ్యాంకు, కష్టకాలంలో మేము అడవిలోకి వెళ్తాం. అడవిలో దొరికే వేటితో మేము ఇల్లు కట్టుకుంటామంటే టేకు వెదురుతో. అడవిలో దొరికే వేటితో మేము ఇల్లు కట్టుకుంటామంటే టేకు వెదురుతో. ఏ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతామంటే నింగొండి హియాలి రకం. ఏ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతామంటే నింగొండి హియాలి రకం. అడవిలోని వస్తువులతో బుట్టలు, మంచాలు, నాగలి, కొర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులను తింటాం. అవి ఏంటంటే ఇప్ప పూలు, మునగ, చింత, ఇమ్ములు వంటి అనేక స్థానిక చెట్ల ఆకులను తింటాం. అడవిలోని వస్తువులతో బట్టలు, మంచాలు, నాగలి, గొర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులు తింటాం. అవి ఏంటంటే ఇప్ప పూలు, మునగ, చింత, ఇమ్ములు వంటి అనేక స్థానిక చెట్ల ఆకులను తింటాం. ఏమి సంభవిస్తే అడవిలోని వేళ్ళు, దుంపలు తిని బతుకుతామంటే కరువు. ఏం సంభవిస్తే అడవిలోని వేళ్ళు దుంపలు తిని బతుకుతామంటే కరువు సంభవిస్తే. మేము జబ్బు పడినప్పుడు మా వైద్యులు అడవి నుంచి ఆకులు, వేళ్ళు, బెరడు వంటివి తెచ్చి నయం చేస్తారు. మాకు అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలుగా తెలుసు. ఏమి లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా పోతుంది. మెల్లగా ఇదంతా మర్చిపోతామంటే అడవులు లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే, ఏమి లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా పోతుందంటే మెల్లగా ఇదంతా మర్చిపోతామంటే అడవులు లేని ప్రాంతంలో. ఏ పాటను పాడటం ద్వారా మా దేవులను కొలుస్తామంటే నదీ పాటను. ఏ పాటను పాడటం ద్వారా మా దేవులను కొలుస్తామంటే నదీ పాటను. ఏ పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, మనుషులు ఎలా పుట్టారు, ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరిస్తూ మేము నదీ పాట పాడతామంటే దివస పండుగలప్పుడు. ఏ పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, మనుషులు ఎలా పుట్టారు, ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరిస్తూ మేము నదీ పాటను పాడతామంటే దివస పండుగలప్పుడు. మేము తరచూ చేపలను తింటాం. అనుకోకుండా అతిథులు వస్తే ఏవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయంటే చేపలు అందుబాటులో ఉంటాయి. అనుకోకుండా అతిథులు వస్తే ఏవి అందుబాటులో ఉంటాయంటే చేపలు అనేవి అందుబాటులో ఉంటాయి. పైనుంచి నది ఏమి తెచ్చి ఒడ్డులకు మేట వేస్తుంది. మా పిల్లలు నదీ తీరంలో ఆడుకుంటారు, నదిలో ఈత కొడతారు, స్నానం చేస్తారు. ఒండ్రు మట్టి పైనుంచి నది ఏమి తెచ్చి అంటే ఒండ్రు మట్టి తెచ్చి ఒడ్డులకు మేట వేస్తుంది. మా పిల్లలు నదీ తీరంలో ఆడుకుంటారు, నదిలో ఈత కొడతారు, స్నానం కూడా చేస్తారు. ఈ నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది కాబట్టి మా పశువులు ఎప్పుడు నీళ్లు దొరుకుతాయంటే సంవత్సరం పొడుగునా నీళ్లు దొరుకుతాయి. ఈ నది ఎప్పుడూ పారుతూనే ఉంటుంది కాబట్టి మా పశువులకు ఎప్పుడు నీళ్లు దొరుకుతాయంటే సంవత్సరం పొడుగునా నీళ్లు దొరుకుతాయి. నదీ తల్లి చల్లని కడుపులో మేము సంతృప్తికరమైన జీవితాలు గడుపుతాను. మేము ఇక్కడ ఎన్నో తరాల నుంచి జీవిస్తాను. ఏ నది మీద, మా అడవుల మీద మాకు హక్కు ఉందా లేదా, మీ ప్రభుత్వం ఈ హక్కును గుర్తించారు. నర్మదా నది. మేము ఇక్కడ ఎన్నో తరాల నుంచి జీవిస్తాం. ఏ నది మీద, మా అడవుల మీద, ఏ నది మీద అంటే నర్మదా నది మీద, మా అడవుల మీద మాకు హక్కు ఉందా లేదా, మీ ప్రభుత్వం ఈ హక్కును గుర్తించదా. ఎక్కడ మీరు వేరువేరు ఇళ్లలో ఉంటారు. ఒకరి సుఖదుఖాలు ఒకరికి పట్టవు. మేము మా వంశంతో, మా బంధువులతో, అయిన వాళ్ళతో ఉంటాం. మేము అందరు కలిసి కష్టించి ఒక రోజులో ఇల్లు కట్టుకుంటాం. పొలాల్లో కలుపు తీస్తాం. ఎదురైన చిన్న పెద్ద పనులను పూర్తి చేస్తాం. పట్టణంలో ఎక్కడ మీరు వేరువేరు ఇళ్లలో ఉంటారు. ఒకరి సుఖదుఖాలు ఒకరికి పట్టవు. మేము మా వంశంతో, మా బంధువులతో, అయిన వాళ్ళతో ఉంటాం. మేము అందరం కలిసి కష్టించి ఒక రోజులో ఇల్లు కట్టుకుంటాం. పొలాల్లో కలుపు తీస్తాం. ఎదురైన చిన్న పెద్ద పనులను పూర్తి చేస్తాం. పట్టణంలో ఉంటున్న మీరు వేరువేరు ఇల్లులో ఉంటారు. ఎవరు మాకు సహాయంగా వచ్చి మా పని భారాన్ని తగ్గిస్తారు. పెద్ద రైతులు వచ్చి మా పొలాల్లో కలుపు తీస్తారా, మా ఇల్లు కట్టి పెడతారా. ఇక్కడ మా గ్రామాలలో మా తోటి వాళ్ళ నుంచి ఇంత సహాయం ఎందుకు లభిస్తుంది. గుజరాత్లో ఎవరు మాకు సహాయంగా వచ్చి మా పని భారాన్ని తగ్గిస్తారు. గుజరాత్లో అయితే పెద్ద రైతులు వచ్చి మా పొలాల్లో కలుపు తీస్తారా, మా ఇల్లు కట్టి పెడతారా. ఇక్కడ మా గ్రామాల్లో మా తోటి వాళ్ళ నుంచి ఇంత సహాయం ఎందుకు లభిస్తుంది. గుజరాత్లో అయితే ఇవన్నీ జరగవని అంటున్నారు. ఎందుకంటే మేమంతా ఒకేలాగా ఉన్నాం. మాదంతా ఒకటే అవగాహన. కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఎవరు ఉన్నారంటే కౌలుదారులు ఉన్నారు. ఎందుకంటే మేమంతా ఒకేలాగా ఉన్నాం. మాదంతా ఒకటే అవగాహన. కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఎవరు ఉన్నారంటే కౌలుదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి భూమి ఉంది. ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు, కానీ అందరికీ కొంత ఉంది. మేము గుజరాత్ వెళ్తే ఎవరు మమ్మల్ని అణచివేస్తారంటే పెద్ద రైతులు మమ్మల్ని అణచివేస్తారు.
ప్రతి ఒక్కరికి భూమి ఉంది. ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు. కానీ అందరికీ కొంత ఉంది. మేము గుజరాత్ వెళ్తే ఎవరు మమ్మల్ని అణచివేస్తారంటే పెద్ద రైతులు. 40-50 సంవత్సరాల క్రితమే అక్కడే ఎవరి భూమిని వాళ్ళు లాగేసుకున్నారు. ఇప్పటికీ ఇది కొనసాగుతుందంటే ఆదివాసుల భూమిని. 40-50 సంవత్సరాల క్రితమే అక్కడే ఎవరి భూమిని వాళ్ళు లాగేసుకున్నారు. ఇప్పటికీ అది కొనసాగుతుందంటే ఆదివాసుల భూమిని వాళ్ళు లాగేసుకున్నారు పెద్ద రైతులు. మేమేమో అక్కడ కొత్త వాళ్ళం. మాకు అక్కడ భాష తెలియదు, సంప్రదాయాలు తెలియవు, పెత్తనం అంతా వాళ్ళదే. ఎక్కువ డబ్బులు అవసరమయ్యే వ్యవసాయాన్ని చేయలేనప్పుడు మా భూములను వాళ్లకు తాకట్టు కట్టాలి. వాళ్ళు మెల్లగా వాటిని ఏం చేస్తారంటే కబ్జా చేస్తారు. మేమేమో అక్కడ కొత్త వాళ్ళం గుజరాత్లో. మాకు అక్కడ భాష తెలియదు, సంప్రదాయాలు తెలియవు, పెత్తనం అంతా వాళ్ళదే. ఎక్కువ డబ్బులు అవసరమయ్యే వ్యవసాయాన్ని చేయలేనప్పుడు మా భూములను వాళ్ళు తాకట్టు పెట్టాలి. మా భూములను వాళ్లకు తాకట్టు పెట్టాలి. వాళ్ళు మెల్లగా వాటిని ఏం చేస్తారంటే కబ్జా చేస్తారు. అక్కడ ఉన్న ఆదివాసీల భూమి తీసుకున్నప్పుడు మా భూమి ఎందుకు తీసుకోరు? అప్పుడు మాకు ఇంకో భూమి ఎవరిస్తారు? ఈ భూమి ఎవరిది? దీని మీద మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతి పారలు పలుగులు తప్ప ఇంకేమీ రావు, మా పూర్వీకులది. ఈ భూమి ఎవరిదంటే మా పూర్వీకులది. దీని మీద మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతి పారలు పలుగులు తప్ప ఇంకేమీ మాకు రావు. మా ఊరి దేవుళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకులు జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము ఎవరిని పూజిస్తామంటే కాలోరాను, రాజాపాంతో, ఇంది రాజాలను, ఆయిఖాడ, బేడు బాయిని కూడా పూజిస్తాం. మా ఊరి దేవుళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకులు జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము ఎవరిని పూజిస్తామంటే కాలోరాను, రాజాపాంతో, ఇంది రాజాలను, ఆయిఖాడ, బేడు బాయిని కూడా మేము పూజిస్తాం. మా పెద్ద దేవత ఎవరంటే రాణి కాజోల్. మా పెద్ద దేవత ఎవరంటే రాణి కాజోల్. ఆమె కుంబాయి, కుందూరాణిలు కొండలు ఎక్కడ ఉన్నాయంటే మద్వాడలో ఉన్నాయి. ఆమె కుంబాయి, కుందూరాణిల కొండలు ఎక్కడ ఉన్నాయంటే మద్వాడలో ఉన్నాయి. వీళ్ళందరినీ విడిచి వెళితే మాకు కొత్త దేవతలు ఎక్కడి నుంచి వస్తారు? ఏ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారంటే ఇందల్, దివస, దివాలి వంటి పండుగలు. ఏ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారంటే ఇందల్, దివస, దివాలి వంటి పండుగలు. ఎక్కడికి మేమంతా సంతకు వెళ్తాం? అక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారంటే భంగోరియాకు. ఎక్కడికి మేమంతా సంతకు వెళతాం? అక్కడ మా యువతకు తమ జీవిత భాగస్వాములు స్వయంగా ఎంచుకుంటారంటే భంగోరియాకు. గుజరాత్లో మా దగ్గరికి ఎవరు వస్తారు? ఎక్కడ భూమి మాకు ఆమోదయోగ్యం కాదు, మీ నష్టపరిహారం మాకు ఆమోదయోగ్యం కాదు. గుజరాత్లో భూమి మాకు ఆమోదయోగ్యం కాదు, మీ నష్టపరిహారం కూడా మాకు ఆమోదయోగ్యం కాదు అని అంటున్నారు లేఖలో. ఏ నది కడుపులోంచి మేము పుట్టాం, దాని ఒడిలో చనిపోవడానికి భయపడం, మేము మునిగిపోతాం కానీ ఇక్కడి నుంచి కదలం. నర్మదా నది. ఏ నది కడుపులోంచి మేము పుట్టాం, దాని ఒడిలో చనిపోవటానికి భయపడం, మేము మునిగిపోతాం కానీ ఇక్కడి నుంచి కదలమని బావా మహాలి అంటారు. ఏ నది అంటే నర్మదా నది. ఇక్కడ బావా మహాలియా రాసిన లేఖ ఇంతటితో అయిపోయింది. దీన్ని బట్టి ఏ ఆనకట్ట వంటి అభివృద్ధి పథకాలు వేలాది ప్రజల జీవితాలను జీవనోపాధులు చిన్నభిన్నం చేసేయంటే సర్దార్ సరోవర్. ఏ ఆనకట్ట వంటి అభివృద్ధి పథకాలు వేలాది ప్రజల జీవితాలను జీవనోపాధులు చిన్నభిన్నం చేసేయంటే సర్దార్ సరోవర్ వంటి అభివృద్ధి పథకాలు. వీటి వల్ల ఆధునిక అభివృద్ధికి అవసరమైన విద్యుత్తు, సాగునీరు అందుబాటులోకి వచ్చాయన్నది నిజమే. కానీ వీటి వల్ల నిర్వాసితులైన ప్రజలకు వీళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. నిర్వాసితులైన ప్రజలకు లక్షల సంఖ్యలో ఉన్నారు. అన్యాయంగాను విధ్వంసకరంగాను ఇవి ఉన్నాయి. ఆధునిక అభివృద్ధి పథకాల వల్ల వీళ్లకు అతి ముఖ్యమైన వనరైన ఏం అందుబాటులో లేకుండా పోయిందంటే స్థానిక పర్యావరణం. వీటి వల్ల అంటే అభివృద్ధి పథకాల వల్ల అభివృద్ధికి అవసరమైన విద్యుత్తు, సాగునీరు అందుబాటులోకి వచ్చాయన్నది నిజమే. కానీ వీటి వల్ల నిర్వాసితులైన ప్రజలకు వీళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. నిర్వాసితులైన ప్రజలు వీళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. అన్యాయంగాను విధ్వంసకరంగాను ఇవి ఉన్నాయి. ఆధునిక అభివృద్ధి పథకాల వల్ల వీళ్ళకు అతి ముఖ్యమైన వనరైన ఏం అందుబాటులో లేకుండా పోయిందంటే స్థానిక పర్యావరణం అనేది అందుబాటులో లేకుండా పోయింది. ఇదే విషయాన్ని బావా మహాలియా మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు. ఏమి లేకపోతే వాళ్ళ జీవితాలు శూన్యమైపోతాయంటే స్థానిక పర్యావరణం. ఏమి లేకపోతే వాళ్ళ జీవితాలు శూన్యమైపోతాయంటే స్థానిక పర్యావరణం అనేది లేకపోతే వాళ్ళ జీవితాలు శూన్యమైపోతాయి. ఏ దశ నుండి ఒకసారిగా కొరతలోకి విసిరివేయబడతారంటే స్వయం సమృద్ధి దశ నుంచి ఒకసారి కొరతలోకి విసిరివేయబడతారు వాళ్ళు. స్వయంగా పంటలు పండించుకోవాలి, అన్ని చేసుకునే వాళ్ళు ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల స్థానిక పర్యావరణం పోద్ది. స్వయంగా వాళ్ళు పంటలు మరి పండించుకోలేరు, కరువు బాటలోకి పోతారు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పంట అయినా పండించగలుగుతున్నారు. భవిష్యత్తులో సాగునీటి వసతి ఏర్పడితే పలు పంటలు పండించవచ్చన్న ఆశతో ఉన్నారు. కానీ నిర్వాసితులు అయితే వాళ్ళ జీవితాలు బయట శక్తుల మీద ఆధారపడతాయి. వాళ్ళు ఎందులోకి నెట్టబడతారంటే పేదరికంలోకి నెట్టబడతారు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పంట అయినా పండించగలుగుతున్నారు. భవిష్యత్తులో సాగునీటి వసతి ఏర్పడితే పలు పంటలు పండించవచ్చన్న ఆశతో ఉన్నారు. కానీ నిర్వాసితులైతే వాళ్ళ జీవితాలు బయట శక్తుల మీద ఆధారపడతాయి.
వాళ్ళ జీవితాలు బయట శక్తుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళు ఎందులోకి నెట్టబడతారంటే పేదరికంలోకి నెట్టబడతారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే చాలామంది ప్రజల జీవితాలకు దేనికి మధ్య బలమైన సంబంధం ఉందంటే పర్యావరణానికి. గ్రామీణ ప్రాంతంలో ఉండే చాలామంది ప్రజల జీవితాలకు దేనికి మధ్య బలమైన సంబంధం ఉందంటే ప్రజల జీవితాలకు పర్యావరణానికి. ఏం అందుబాటులో ఉన్నప్పుడు దాని నుంచి వాళ్ళ అనేక అవసరాలు అంటే ఆహారం, కట్టెపుల్లలు, పశుగ్రాహం, ఆర్థికంగా విలువైన వస్తువులు వంటివి తీరుతాయి. అదే లేకపోతే వీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అంటే పర్యావరణం. ఏం అందుబాటులో ఉన్నప్పుడు దాని నుంచి వాళ్ళ అనేక అవసరాలు ఆహారం, కట్టెపుల్లలు, పశుగ్రాసం, ఆర్థికంగా విలువైన వస్తువులు వంటివి తీరుతాయి. అదే లేకపోతే వీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అంటే పర్యావరణం. నిర్వాసితులైనందువల్ల పర్యావరణం అందుబాటులో లేకుండా పోయినా లేదా అది కలుషితమైన, విధ్వంసమైన ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. నిర్వాసితులైనందువల్ల పర్యావరణం అందుబాటు లేకుండా పోయినా లేదా అది కలుషితమైన, విధ్వంసమైన ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు ఏ అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయంటే సమానత అన్న అంశంతో. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు ఏ అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయంటే సమానత అన్న అంశంతో ముడిపడి ఉన్నాయి. థ్యాంక్ యూ.